ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. ఫర్ ఏ జస్ట్ మ్యాన్ ఫెలత్ 7 times అండ్ రైజన్ అప్ అగైన్. ప్రోవర్బ్స్ 24th chapter 16th verses. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబును దేవుడు దర్శించినప్పుడు అతనితో ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్తాడనమాట. ఆదికాండం 32:28వ వచనంలో. కానీ బైబిలు అతనిని యాకోబు అని పిలుస్తుంది. ఉదాహరణకు ఆదికాండము 31:3లో మన పాత స్వభావం పూర్తిగా మనలో నుండి పోదు, మన పాత మనిషితో జీవితాంతం మనము కలిసే జీవించాలి. ఈ విషయాన్ని ఒక్క పౌలు మాత్రమే చాలా నమ్మకంగా ఒప్పుకుంటాడనమాట. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలగట్లేదు. మరి నేను కోరని దాన్ని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు అన్నని రోమపత్రిక 7:18-20లో పాపం మీద విజయం పొందుటకు కేవలం మనము పాపమునకు మరణించి ఉన్నామని ఎడతెగక తలంచుచు మనలో ఉన్న పాత పురుషునికి తాను ఎంచుకునే ప్రాధాన్యతను ఇచ్చుటయని అతడు గ్రహిస్తాడనమాట. మరి ఈ జీవితకాల పోరాటంలో ఎన్ని మార్లు పాత స్వభావాన్ని ఎదిరించడంలో నూతన స్వభావం ఓడిపోవచ్చు. అందుచేత మనము నిరాశ చెందాల్సిన పని లేదు. అందు విషయమై నీతిమంతులను గుర్చి నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని చెప్పబడింది. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అని నువ్వు చెప్పావు. అటు రీతిగా మేము కూడా మా పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ధరించుకునేవారులాగా మేము పడిపోయిన స్థితిలో కాదు కానీ ఈ జీవితకాలంలో ఎన్నో మరి నిరాశ చెందాల్సిన పరిస్థితులు అన్నిటి నుంచి తప్పించి మమ్మల్ని ఏడు మార్లుగా లేవనెత్తిన పరిస్థితిని బట్టి నీకెన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.